హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజైతే ఆదివారం కదా, ఇంక నేనైతే నాగులకట్ట కడ పూజ అయితే చేసుకున్నాను. నాగులకట్ట కడ పూజ చేసుకొని ఇంక పాలు పోసి, మాకైతే ఉదయం లేవగానే ఇంక గుళ్ళో ఇట్లానే పనులు ఉంటాయి ఫ్రెండ్స్. మీకే పాలు పోసి అట్లనే వదిలేయొద్దంట, పాలు పోసి నీళ్ళు పోయాలంట. మళ్ళా చాలా మంది తెలుసుకోలేక పాలు పోసి అట్లనే వదిలేస్తారు. ఎరుపంటే ఇష్టం కదా సుబ్రహ్మణ్య స్వామికి, అందుకు కొన్ని కుంకుమ కలిపి నీళ్ళు అట్లా అర్చన చేశాను. ప్రతిదీ మనం ఏదేసినా మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ కడగాలంట. నీలాభిషేకం, పాలాభిషేకం, గంధాభిషేకం, కుంకుమాభిషేకం, విభూది అభిషేకం అట్లా ప్రతి ఏ దాంతో అభిషేకం చేసినా కూడా మళ్ళీ నీలాభిషేకం ఖచ్చితంగా చేయాలంట. బాగా స్వామివారికి పసుపు పట్టించి ఇంకా స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండునుగాక. నా పని అయితే, నా పూజ అయితే ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎట్లా ఉంటారో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. దీపాలు వెలిగించుకొని ఇంకా సాంబ్రాన్ని వేసుకొని నైవేద్యం అయితే పెట్టాను. నైవేద్యం పెట్టుకొని ఇంకా దండం పెట్టుకోవడమే, ఏం లేదు, అయిపోయింది. నేనైతే మంగళవారం, ఆదివారం ఇట్లనే చేసుకుంటానండి. నాకు రోజు ఒక దేవుడి పూజ ఉంటుంది. మా గుళ్ళో అందరు ఉన్నారు. ప్రతిరోజు ఒక దేవుడిది ఉంటుంది. రోజు డైలీ అయ్యప్ప స్వామిది ఉంటుంది. కాసేపు కూర్చొని పెట్టుకొని ఆంజనేయుల స్వామి కాడ కూడా చేసుకున్నానండి ఈరోజు. ఆంజనేయుల స్వామి కాడ డైలీ దీపాలు వెలిగించుకోవాలి. ఇంకా శనివారం, శుక్రవారం, మంగళవారం అయితే ఆకుమాలలు వేసుకోవాలి. మన ఇష్టం అది. ఇంకా ఆంజనేయుల స్వామి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండునుగాక. ఆంజనేయుల స్వామి కాడ కూడా పూజ అయిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దుర్గమ్మ కాడ కూడా దీపాలు వెలిగించుకొని ఇంకా ఆమె కాడ కూడా పూజ చేసుకున్నాను.
ఆమె కాడ కూడా పూజ అయిపోయింది. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.